పసరతిత్తిని తెలుగులో పసరతిత్తి అంటారు, ఇంగ్లీష్లో గాల్ బ్లాడర్ అంటారు. అది ఎక్కడ ఉంటుంది? లివర్ యొక్క కింది భాగంలో ఉంటుంది. మరి ఇది ఎంత పొడవు ఉంటుంది, దీని సైజు ఎంత ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పసరతిత్తిని ఇంగ్లీష్లో గాల్ బ్లాడర్ అంటారు. ఇది కుడి పక్కన లివర్ కింద ఉంటుంది. మన ఏల్ సైజ్ అంత ఉంటుంది, ఒక చిన్న బెలూన్ లాంటిది అనమాట. ఇది 2 నుంచి 3 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇది ఈ పసరతిత్తి అనేది మన ఏలంత ఉంటుంది, 2 to 3 మిల్లీమీటర్లు ఉంటుంది. అయితే ఈ పసరతిత్తిలో ముందు భాగాన్ని ఒక బోర్లాగా ఉంటుంది అనుకున్నాం కదా, అది ఆ భాగాన్ని పండస్ అంటారు. ఆ పండస్లో రాయి ఉంటే నొప్పి రాదు. ఎప్పుడైతే ఈ పండస్సును నొక్కటానికి ఒక హార్మోన్ అనేది ఉత్పత్తి అయింది. ఆ పండస్లో ఉన్న పసరని శరీరం పేగుల్లోకి పంపటానికి ఆ హార్మోను ఆ పసరతిత్తిని నొక్కినప్పుడు ఆ పసరంతా కూడా మరి ఆ నెక్కలో నుంచి ఆ పేగుల్లో నుంచి లోపలికి వెళ్తుంది అనమాట. అప్పుడు ఆ పసరను నొక్కి లోనకు పంపటానికి ఒక హార్మోన్ ఉత్పత్తి. ఆ హార్మోన్స్ పేరు ఏంటంటే కొలెస్టోసిస్టో ప్యాంక్రియోజైమ్ అనే హార్మోన్ ఏం చేసిద్ది, ఆ పసరతిత్తిని నొక్కిద్ది. అటు ఇటు నొక్కుతూ ఉండటం వల్ల ఆ పసరంతా కూడా ఆ నెక్కలో నుంచి ఆ పేగులో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఏంది, పసరతిత్తి కుడి పక్కన లివర్ ఉంటుంది, లివర్ కింద ఈ పసరతిత్తి ఉంటుంది. ఈ పసరతిత్తి ఏంటంటే లివర్లో పసరు తయారైద్ది, 1.5 లీటర్ తయారైద్ది. ఆ పసరుని లివరే తయారు చేసిద్ది. ఆ పసరుని లివర్ తయారు చేసి ఈ పసరతిత్తిలోకి పంపిద్ది. పసరతిత్తి పాత్ర ఏంది, ఒక కనెక్షనే, అంటే అక్కడి నుంచి లోపలికి పంపే పాత్ర. అయితే ఈ పసరతిత్తిలో మనం ఆయిల్ ఫుడ్ కానీ కొవ్వు కానీ తిన్నప్పుడు అరుగుదల చేసే కెపాసిటీ పసరతిత్తికి ఉండదు. ఆ పసరతిత్తిలో ఉండే పసరు లోనకి వెళ్ళిద్దా అంటే వెళ్ళదు. అక్కడ ఒక హార్మోన్స్ ఉత్పత్తి. దాని పేరు కొలెస్టోసిస్టో ప్యాంక్రియోజైమ్ అనే హార్మోన్స్ ఈ పసరతిత్తిని నొక్కినప్పుడు ఆ పసరంతా కూడా పేగుల్లోకి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ పసరతిత్తి ఎంత సైజు ఉంటుంది? 2 to 3 మిల్లీమీటర్లు పొడవు ఉంటుంది. ముందు భాగాన్ని ఏమంటారు? పండస్ అంటారు. చివరి భాగాన్ని నెక్ అంటారు. ఇది పసరతిత్తి యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.